హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే జరిగింది కాబట్టి మొత్తానికైతే దానికి సంబంధించిన రిజల్ట్ రిలీజ్ చేయబోతున్నారు. ఏ రోజు ఎప్పుడు అనే దానిపై వీడియో క్లారిటీ చెప్తాను. చూడండి ఫేస్ మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కదా సబ్స్క్రైబ్ పక్క మెల్ఫోన్ చేసుకోండి. ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగింది కాబట్టి దానికి సంబంధించి ప్రిలిమినరీ కూడా విడుదల చేశారు. అలానే ఏమైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పమని చెప్పారు. అలానే మనకైతే డిక్లరేషన్ ఫామ్ కూడా ఫిల్ చేయమని చెప్పాడు. మొత్తానికి అయితే అన్ని కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు రిజల్ట్ ఎప్పుడు వస్తాయని చాలా మంది విద్యార్థులు అడుగుతున్నారు. మొత్తానికి అయితే రిజల్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు అయితే రిజల్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. యాక్చువల్గా మనకైతే 2వ తేదీ రిజల్ట్స్ రావాల్సింది, కానీ మనకైతే మధ్యలో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి రిజల్ట్స్ ఈ నేపథ్యంలో 2 గందరగోళం అవుతాయి కాబట్టి పోస్ట్పోన్ చేశారు. మనకు బోర్డు కూడా అదే విషయం చెప్పింది. కాబట్టి మొత్తానికి అయితే మనకైతే రేపు ఉదయం 11 గంటలకు అయితే రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తారు. కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు. అలానే ఇంకో విషయం అంటే మార్క్స్ ఎన్ని యాడ్ చేస్తారు ఏ షిఫ్ట్లో కానీ చాలా మంది అడుగుతున్నారు. మ్యాక్సిమం అయితే హార్డ్గా వచ్చిన షిఫ్ట్లు అయితే యాడ్ చేస్తారు మార్క్స్. చాలా వరకు అయితే షిఫ్ట్లు అయితే హార్డ్గా అయితే వచ్చాయి. నేను ఆల్రెడీ చెప్పాను 18, 20, 21, 23 తేదీ అయితే హార్డ్గా అయితే వచ్చాయి. మార్నింగ్ షిఫ్ట్లు కొన్ని, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లు కొన్ని అనేసి మొత్తానికి అయితే ఒక 6 మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రిలిమినరీలో కూడా కొన్ని క్వశ్చన్స్ తప్పుగా అయితే ఉన్నాయి కాబట్టి వాటిలో కూడా కొన్ని మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇది ఓవరాల్ ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. రేపు ఉదయం 11 గంటలు లేదా 12 గంటలు అయితే రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబ్స్ పక్క మెల్ఫోన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.